నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. ప్రపంచంలో ఏ రెండు దేశాలు ఎప్పుడు యుద్ధాన్ని ప్రకటిస్తాయో తెలియడం లేదు. చిన్న గొడవతో మొదలై భూభాగాలను ఆక్రమించడం వరకు వెళ్తోంది. ఇప్పటికే రష్యా, యుక్రెయిన్, ఆఫ్ఘాన్, పాక్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలు యుద్ధాలతో సతమతమవుతున్నాయి. ఈ లిస్ట్ లో ఇజ్రాయెల్, హమాస్ కూడా ఉంది. కానీ ఈ మధ్య శాంతి చర్చలు జరిగాయి. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిందని అమెరికా చెబుతోంది. ఇందులో అసలు నిజమెంత? యుద్ధాన్ని ఆపడం వల్ల అమెరికాకు కలిగే లాభాలేంటి? ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఆపడంలో ఖతార్ పాత్ర ఏంటి? ఈ యుద్ధం ఆగడం వల్ల భారత్ కు జరగబోతున్న అతిపెద్ద మేలేంటి అనేది యోయో టీవీ గ్లాన్స్ లో తెలుసుకుందాం. నెలల పాటు విధ్వంసం, బాంబుల మోతతో దద్దరిల్లిన ప్రాంతం, శిథిలాలు, జనాల ఆకలి కేకలు ఇలాంటివెన్నో జరిగాయి. 2023 అక్టోబర్లో మొదలైన యుద్ధం ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. వేలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా కూడా ఇజ్రాయెల్, హమాస్ విషాదం. ఎన్నిసార్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా, ప్రపంచం వార్నింగ్ ఇచ్చినా యుద్ధం మాత్రం ఆగలేదు. ఎప్పుడైతే హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసిందో అప్పటి నుండి ఈ గొడవ ముదిరింది. ఆ దాడిలో దాదాపుగా 1200 మంది ప్రాణాలను కోల్పోయారు. గాజా ప్రాంతం అల్లకల్లోలమైంది. వరుస పెట్టి క్షిపణులు దూసుకొచ్చాయి. ఉన్నట్టుండి బాంబుల వర్షం కురిసింది. దీంతో ఏం చేయాలో తెలియక గాజాలో 90% మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. తాము తలదాచుకునేందుకు కాస్త చోటు దొరికితే చాలని అనుకున్నారు. అలాంటి సమయంలో వారు ఊపిరి పీల్చుకునే వార్త ఒకటి బయటకొచ్చింది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడబోతోంది. అదెలా అంటే, ఈ రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అన్న విషయం ఊరటనిచ్చింది. ఈ రెండింటి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. యుద్ధాన్ని ఆపడమే కాదు, హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ శరణార్థులను త్వరలోనే విడిపించనున్నారు. ఈ నెల 19 నుండి ఈ డీల్ అమలు కాబోతోంది. అంటే ఇక నుండి గాజాలో బాంబుల మోతలు వినిపించవు. అంతేకాదు, ఇక్కడి నుండి ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారంతా తిరిగి రాబోతున్నారు. అయితే హమాస్ చెరలో దాదాపుగా 100 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. వారిలో 3 మరణించినట్లుగా అనుమానిస్తోంది కూడా. 3 విడతలుగా శరణార్థులను విడుదల చేయబోతున్నారు. ఇకపై గాజాలో ఉన్న 23 లక్షల మంది ప్రజలు స్వేచ్ఛగా బతకొచ్చు అని అమెరికా అంటోంది. అయితే హమాస్, ఇజ్రాయెల్ మధ్య డీల్ కుదర్చడంలో అమెరికాతో పాటు ఖతార్ కూడా మధ్యవర్తిత్వం వహించింది. ఈ డీల్ కుదిరిన వెంటనే ట్రంప్ రియాక్ట్ అయ్యారు. తాను గెలవడం వల్లే ఇదంతా జరిగిందని ఈ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. కానీ బైడెన్ కూడా ఇందులో క్రెడిట్ నాదే అని అంటున్నారు. అయితే ఎంతో కొంత చొరవ ట్రంప్ ది ఉంది అనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఇదిలా ఉంటే అసలు హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఖతార్, అమెరికాలు ఎందుకు ఆపాలనుకున్నాయి? యుద్ధం ఆగిపోతే రెండు దేశాలకు వచ్చే లాభాలేంటి అనే చర్చ ఒకటి మొదలైంది. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ముందు ఖతార్ గురించి. పేరుకు చిన్న దేశమైనా మిడిల్ ఈస్ట్ లో చాలా బలమైన దేశం ఖతార్. మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాల మధ్య సమస్యలుంటే పరిష్కరించడంలో ఖతార్ ఎప్పుడు ముందుంటుంది. ముఖ్యంగా యుద్ధాలు ఆపేసి శాంతియుతంగా ఉంచేందుకు చొరవ చూపిస్తుంది ఖతార్ దేశం. నేచురల్ గ్యాస్ నిల్వలు ఖతార్లో ఎక్కువ. వాటి వల్లే ఆ కంట్రీ అంత రిచ్ గా మారింది. సెక్యూరిటీ విషయంలో కూడా ఎక్కడ తగ్గదు. చుట్టూ ఉన్న దేశాల్లో గొడవలు జరుగుతుంటే తనను తాను కాపాడుకోవడమే కాదు, ఆ దేశాల్లో గొడవలను కూడా సద్దుమణగేలా చూస్తుంది. అయితే మిడిల్ ఈస్ట్ లో ఎక్కువగా యుద్ధాలు కొనసాగితే అది మొదటికే మోసం. వాణిజ్య అంశాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే చాలా లౌక్యంగా ఖతార్ దేశం వ్యవహరిస్తోంది. ఈ అంశంలో అమెరికా కూడా ఓ అడుగు ముందుకేసింది. నిజానికి అమెరికాకు, ఇజ్రాయెల్ కు మధ్య ఎన్నో దశాబ్దాలుగా స్నేహం ఉంది. ఇజ్రాయెల్ ను స్వతంత్ర దేశంగా గుర్తించిన దేశం అమెరికానే. 1948 నుండి రెండు దేశాల మధ్య మైత్రి కొనసాగుతోంది. ఇక వాణిజ్య పరంగా కొన్ని అంశాలను చూసుకుంటే, ఇజ్రాయెల్ నుండి అమెరికా ఫార్మా ప్రోడక్ట్స్, భారీ మిషనరీ, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్, అగ్రి ప్రోడక్ట్స్ ను దిగుమతి చేసుకుంటుంది. ఇదిలా ఉంటే అటు ఇజ్రాయెల్ కూడా వజ్రాలు, మిషనరీస్ ను అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ $3 బిలియన్ చేరుకుంది. అయితే ఇంత విలువతో కూడిన ఈ ట్రేడింగ్ సరిగ్గా ఉండాలి అంటే ఇజ్రాయెల్లో ఎలాంటి సమస్య ఉండకూడదు. అందుకే హమాస్ తో యుద్ధం మొదలైనప్పటి నుండి ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ ఇస్తోంది. యుద్ధం ఆపేందుకు ఎంతో ప్రయత్నించింది. మొత్తానికి 15 నెలల తర్వాత సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతియుత డీల్ 3 విడతల్లో
అమలు కాబోతోంది. ముందు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరుగుతుంది. ఆ తర్వాత బందీలను విడుదల చేస్తారు. ఇరు వర్గాల బలగాలను వెనక్కి పిలుస్తారు. ఇక మూడవది గాజా పునర్నిర్మాణం. యుద్ధం కారణంగా గాజా భూభాగం తీవ్రంగా దెబ్బతింది. దాన్ని మళ్లీ మునుపటిలాగా చేయబోతున్నారు. ఇక్కడ మరో విషయం మాట్లాడుకోవాలి. సంధి కుదిరిందని అమెరికా, ఖతార్లు చెబుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం సైలెంట్ గా ఉంది. అన్ని పరిశీలించిన తర్వాత అధికారికంగా ప్రకటన చేస్తామని ఇజ్రాయెల్ తెలియజేసింది. అయితే ఈ దేశాల మధ్య యుద్ధం ఆగిపోవడం వల్ల భారత్ కు ఒక మేలు జరిగే ఛాన్స్ ఉంది. అదెలా అంటే, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ నిర్మించాలనే ప్లాన్ చేసుకుంది. అంతర్జాతీయంగా బలమైన దేశంగా నిలబడాలనే లక్ష్యం పెట్టుకున్న ఇండియాకి ఈ కారిడార్ నిర్మాణం చాలా అవసరం. ఇప్పటికే ఈ కారిడార్ నిర్మాణానికి దాదాపుగా 8 దేశాలు సంతకం పెట్టాయి. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ కు పోటీగా ఈ కారిడార్ ను ప్రతిపాదిస్తోంది ఇండియా. దీనివల్ల ఐరోపా, ఆసియా మధ్య ట్రాన్స్పోర్టేషన్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన కారణంగా మరోసారి దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చలు కనుక సఫలమైతే ఇండియా బలమైన దేశంగా మారడం ఖాయం.